హలో ఎవ్రీవన్. ఈ రోజు మనం నేషనల్ పార్క్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. నేషనల్ పార్క్స్ మీకు వన్ డే ఎగ్జామ్స్ లో ఏంటంటే నేషనల్ పార్క్ పేరు చెప్తే సరిపోతుంది. ఏదైనా ఒకటి రెండు చిన్న చిన్న కొద్ది ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోవాలి, కానీ నేషనల్ పార్క్స్ పేరు అది ఏరియాలో ఉంది అనేది మనం చూసుకోవాలి. సో ఒక్కొక్కటి మనం నేషనల్ పార్క్స్ సంబంధించి ఓన్లీ పేరు దాన్ని గుర్తు పెట్టుకునే టెక్నిక్ అవి మాత్రమే చూసుకుందాము. ఈ పీపీటీ నేను మీకు పీడిఎఫ్ అందజేస్తాను. అయితే ఈ పీపీటీకి సంబంధించి మీకు నేషనల్ పార్క్ సంబంధించి ఇంకొద్దిగా డీటెయిల్ గా కూడా ఉంటుంది. మీరు మాత్రం ఓన్లీ పేర్లు అండ్ వాటి ఇంపార్టెన్స్ అవి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లో ఒకటి ఉందండి. మనకు ఉత్తరప్రదేశ్ అంటే మనకు తెలుసు ఎక్కువ మిల్క్ వచ్చే రీజన్ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. ఓకే, ఎక్కువ మిల్క్ వస్తుంది ఉత్తరప్రదేశ్ లో నుంచి, ఎక్కువ మిల్క్ వస్తుంది. దీని నేషనల్ పార్క్ ఏంటండి? దూధ్వా నేషనల్ పార్క్. దూద్ అంటే ఏంటి? మిల్కే కదా. ఓకే, మిల్క్ ఫస్ట్ ర్యాంక్ లో ఉత్తరప్రదేశ్ ఉంటుంది. రైట్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీహార్. బీహార్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? బీహార్ లో ఎవరినైనా సింపుల్ గా కిడ్నాప్ చేస్తారు. ఒకప్పుడు విషయం అండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు బీహార్ చాలా మారిపోయింది. ఎవరినైనా సింపుల్ గా ఎవరినైనా కిడ్నాప్ చేస్తారు అని చెప్పి మనం మూవీస్ లో చూస్తూ ఉంటాము. వెల్కమ్ టు బీహార్ అని. రైట్. అయితే వాల్మీకి నేషనల్ పార్క్. వాల్ మీద అంటే గోడ మీద వేసిన దాన్ని కూడా కిడ్నాప్ చేస్తారు. గోడ మీద షర్ట్ ఉన్నా సరే దాన్ని కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అలా గుర్తుపెట్టుకోండి, వాల్మీకి నేషనల్ పార్క్. రైట్. నెక్స్ట్ జార్ఖండ్ అంటే మీకు ఇక్కడ ఏంటి? ఖండ్ వస్తుంది. మళ్ళీ ఉత్తరాఖండ్ దగ్గరికి వెళ్ళకూడదు. ఉత్తరాఖండ్ దగ్గరికి వెళ్ళకూడదు. ఖండ్ అనేది ఓన్లీ ఫర్ ఉత్తరాఖండ్ మాత్రమే. ఖండాలుగా నరికేస్తా. ఉత్తరాఖండ్ ఖండ్ వరకే. జార్ఖండ్ లో ఝాడీ తీసుకుంటాము. ఝాడీ అంటే ఏంటి? మనకి ఝాడీ అంటూ ఉంటాము. ఝాడీ అంటే మనకి ఫారెస్ట్ అని. ఝాడీ. ఓకే, ఫారెస్ట్ ఏరియాని మనం జార్ఖండ్ ఫారెస్ట్ ఏరియా అంటూ ఉంటాం. ఝాడీ అంటాము. ఓకే, హిందీలో. ఒక నేషనల్ పార్క్ ఇందులో ఉంది, బెట్లా నేషనల్ పార్క్. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మీరు ఎప్పుడైనా ఝాడీకి వెళ్ళారనుకోండి, ఎక్కడికి? ఫారెస్ట్ కి వెళ్ళారనుకోండి, మీ మదర్ మిమ్మల్ని బెల్ట్ తీసుకొని కొట్టింది. ఎందుకురా నీకు? మనం రీసెంట్ గా మూవీ కూడా చూసాము. మూవీలో వాళ్ళు ఏంది టూరిస్ట్ ప్లేస్ చూద్దామని చెప్పి వెళ్తారు, ఆ లోయలో పడిపోతారు. అవునా కదా? ఓకే. సో ఈ బెడ్లా మన నేషనల్ పార్క్ ఎక్కడ ఉందయ్యా అంటే ఝాడీలో ఉంది. ఎక్కడ? ఫారెస్ట్ లో ఉంది. వెస్ట్ బెంగాల్ కి సంబంధించి ఏంటయ్యా అంటే మనకి వెస్ట్ బెంగాల్ కీవర్డ్ ఏం పెట్టుకుంటాం అంటే బెంగాల్ స్వీట్ తెలుసు కదా. బెంగాల్ స్వీట్ గుర్తుందా? ఎవరైనా బెంగాల్ రసగుల్లా, ఎవరైనా స్వీట్ షాప్ కి వెళ్ళి బెంగాల్ రసగుల్లా ఇమ్మంటే ఇస్తారు. మంచి స్వీట్ అది. దేంట్లో పెట్టిస్తారు? బుక్సా అంటే స్వీట్ బాక్స్ లో పెట్టిస్తారు. స్వీట్ బాక్స్ లో బెంగాల్ రసగుల్లా పెట్టిస్తారు. రైట్. దాని తర్వాత గోరుమురా నేషనల్ పార్క్. ఇది ఇంత ఇంపార్టెంట్ కాదండి, న్యూస్ లో ఉండవు. ఓకే, గోరుమురా నేషనల్ పార్క్. దాని తర్వాత నోయురా నేషనల్ పార్క్ ఎలా పెట్టుకుంటాము? నోరులో పెట్టుకుంటే కరిగిపోతుందండి బెంగాల్ రసగుల్లా. అంత బాగుంటుంది. నోరులో పెట్టుకున్నాము అంటే సింపుల్ గా కరిగిపోతుంది. మనం వెస్ట్ బెంగాల్ తీసుకుంటే సుందర్బన్ డెల్టా ఉంది. అందరికి తెలుసో తెలియదో, మన గంగా నది ఇవన్నీ కలిసినప్పుడు మనకి అక్కడి నుంచి ట్రిబ్యూటరీస్ ఫామ్ అయ్యి సుందర్బన్ డెల్టా అని చెప్పి ఒకటి ఫామ్ అవుతుంది. సుందర్బన్ డెల్టా నేషనల్ పార్క్. సుందర్బన్ మన బెంగాల్ రసగుల్లా బాగా సుందరంగా ఉంటుంది చూడడానికి. రంగుల్లో ఉంటాయి కదా రసగుల్లాలు చూసుకుంటే రంగుల్లో ఉంటాయి. రైట్. సో సుందర్బన్ డెల్టా ఏంటి? సుందర్బన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే మనకి వెస్ట్ బెంగాల్లో సుందరంగా ఉంది. దాని తర్వాత జల్దపరా నేషనల్ పార్క్. జల్దపరా ఎలా గుర్తుపెట్టుకుంటాము? డాల్డాతో చేస్తారు ఈ బెంగాల్ రసగుల్లా. దేంతో? డాల్డాతో చేస్తారు. తినేవాళ్ళు జాగ్రత్తగా తినండి, కాకపోతే నిజంగా డాల్డాతో చేయలేండి. మనం గుర్తుపెట్టుకోవడానికి అంటున్నాను అంతే. నెక్స్ట్ ఒడిస్సాకి సంబంధించి దిశ పోలీస్ స్టేషన్ ఉంది కదా. దిశ పోలీస్ స్టేషన్ లో ఎవడైనా తప్పు చేశాడంటే అంత సింపుల్ గా బయటికి రావటం ఉండదు. ఓకే, ఏంటి నేషనల్ పార్క్? ఏంటి? భైటర్కనికా నేషనల్ పార్క్. బయటికి వెళ్ళలేవు. ఓకే, భైటర్కనికా నేషనల్ పార్క్. దాని తర్వాత సింపుల్ గా బయటికి వెళ్ళలేవు. దిశా పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నామంటే బయటికి వెళ్ళలేవు. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి కోర్సుకి సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ప్రత్యేకంగా ఒక కోర్స్ ఒకటి రన్ అవుతా ఉంది. మీకు కంప్లీట్ సిలబస్ గా, అంటే ఏదో పైపైన చెప్పడం కాదు, 1-2 టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ కాదు, కంప్లీట్ గా బ్లూ ప్రింట్ లో ఏవైతే ఉన్నావో మొత్తం సిలబస్ జిఎస్జికేలో విత్ అద్భుతమైన కోడింగ్ మనం రన్ చేసుకుంటూ ఉంటాము. మీరు ఒక్కసారి చదివితే 10 సార్లు 20 సార్లు చదవడం కాదు, ఒక్కసారి చదివారనుకోండి కంప్లీట్ గా లైఫ్ లాంగ్ మర్చిపోలేరు. రివిజన్లు చేస్తూ కూర్చోడం కాదు, మీరు ఒక్కసారి ఈ కోర్స్ విన్నారనుకోండి, మీరు ఎగ్జామ్ టైంలో ఒక్కసారి తిరిగేస్తే చాలు. మీకు క్వశ్చన్స్ పెట్టేటప్పుడు ఎంజాయ్ చేస్తూ పెడతారు. ఆ రకంగా ఉంటుంది మన కంటెంట్.
ఓకే, మొత్తం సిలబస్ కంప్లీట్ అవుతుంది. అండ్ మీకు ఇందులో టెస్ట్ సిరీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇవాళ ఎవరైతే ఈ కోర్స్ తీసుకోబోతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక చిన్న డిస్కౌంట్ కూపన్ ఇస్తున్నాను. ఆ డిస్కౌంట్ కూపన్ వచ్చేసి ఎన్టీపీసీ ఎస్కేవై ఎన్టీపీసీ అని చెప్పి మీరు టైప్ చేశారా, మీకు ఇన్స్టెంట్ గా 300 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఈ కోర్సు మీకు ఇన్స్టెంట్ గా 1300 రూపీస్ కి అవైలబుల్ ఉంటుంది. 1300 రూపీస్ కి మొత్తం జీకే విత్ కోడింగ్ నేను ఇవ్వబోతున్నాను. ఓకే, ఆఫర్ ని యూజ్ చేసుకోండి. యాప్ ని ఇప్పుడే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అండ్ దీనికి ఎన్రోల్ అయిపోండి. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయటం అంటే ఇప్పుడున్న దాంట్లో చాలా కష్టం, చాలా టైం కన్జ్యూమింగ్. కోడింగ్ తో నేర్చుకోండి, ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బై బై. రైట్, నెక్స్ట్ మధ్యప్రదేశ్ కి సంబంధించి మనకు చాలా నేషనల్ పార్క్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను కదా, 11 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఎక్కువ నేషనల్ పార్క్ ఉన్న ఏరియా కూడా ఇదే. ఎక్కువ ఫారెస్ట్ జోన్ ఎక్కువ ఉంటుంది. అందుకని మనకి నేషనల్ పార్క్స్ ఏది తీసుకున్నా సరే అన్నింటిలో మధ్యప్రదేశ్ ఫస్ట్ ఉంటుంది. మీకు బయోస్ఫియర్స్ కానీ లేదంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ ఇలాంటి ఏది తీసుకున్నా సరే మీకు ఇక్కడే ఎక్కువ ఉంటాయి మధ్యప్రదేశ్ లో. రైట్, సో మనం ఏం గుర్తు పెట్టుకుంటాము దీనికి సంబంధించి అంటే కాన్హా నేషనల్ పార్కు, దాని తర్వాత కాన్హా పెన్హా ఇవన్నీ అక్కడే ఉంటాయండి. కాన్హా పెన్హా నేషనల్ పార్కు, దాని తర్వాత బందర్గావ్ నేషనల్ పార్కు, మాధవ్ నేషనల్ పార్కు, మాధవ్ బాంధవ్, పన్నా, పెంచ్, పాల్పూరు, ఈ పీపీపీతో ఉన్న నేషనల్ పార్క్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. దాని తర్వాత సంజయ్ అనే అతను సాత్పురా అనే అతనితో కలిసి వనంలోకి వెళ్ళాడు. అతనికి డైనోసార్ ఫాజిల్స్ కనిపించినాయి. ఇలా చిన్న స్టోరీతో ఎక్కువ కదా, సో ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క దానికి లింక్ చేసుకుంటా వెళ్తే మీకు గుర్తుండడానికి కష్టంగా ఉంటుంది. మధ్యప్రదేశ్ అనంలోనే మనం వనంలోకి వెళ్ళాము అన్నట్టు ఫీల్ అవ్వాలి. ఎవరెవరితో వెళ్ళాము అంటే సంజయ్ ఏం చేశాడు, సత్పురా అనే అతనితో వనంలోకి వెళ్ళాడు. వనంలోకి వెళ్తే అక్కడ డైనోసార్ సంబంధించి ఎముకలు అవన్నీ కనిపించాయి అని గుర్తుపెట్టుకోండి. చిన్న స్టోరీ గుర్తుపెట్టేసుకుంటే ఇది గుర్తుండిపోతుంది. రైట్, సంజయ్ అంటే ఏంటి, సంజయ్ నేషనల్ పార్క్. ఇక్కడ నెంబర్ కీవర్డ్ కింద ఇచ్చాను చూడండి, పీపీటీ నేను మీకు ఇస్తాను, ఇందులో ఇలానే ఉంటుంది. నెక్స్ట్ సత్పురాకి సంబంధించి సత్పురా అన్నాం కదా, 7వ నెంబరు ఇక్కడ ఉంది చూడండి, సత్పురా నేషనల్ పార్క్. దాని తర్వాత డైనోసార్స్ నేషనల్ పార్క్. దాని తర్వాత ఫాజిల్స్ నేషనల్ పార్క్. దాని తర్వాత పెన్నా, పెంచ్, కన్హా ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. రైట్, 1-2 సార్లు అనుకుంటే ఇది గుర్తుంటుంది. మధ్యప్రదేశ్ కి సంబంధించి ఎక్కువ నేషనల్ పార్క్స్ కదా, ఒక చిన్న స్టోరీ గుర్తుపెట్టుకోవాలి మీరు అప్పుడే. నెక్స్ట్ చండీగఢ్ చూసుకుందాము. చండీగఢ్ అన్నట్టు ఏం గుర్తుపెట్టుకుంటాం అంటే ఛత్తీస్గఢ్ ఏది గుర్తుపెట్టుకుంటాం అంటే ఛత్తీస్గఢ్ కి ఇల్లు. చండీగఢ్ వేరు, ఛత్తీస్గఢ్ వేరు. ఓకే, ఛత్తీస్గఢ్ అంటే మనకి ఇల్లు, ఘర్ ఇల్లు కదా. ఘర్ అంటే ఇల్లే కదా, తెలుసు కదా అందరికి. ఘర్ అంటే ఇల్లు. ఓకే, అయితే దీనికి సంబంధించి ఇంటిని మనం రిలేట్ చేసుకుంటాము. ఇంద్రభవనంలా ఉందయ్యా వాడి ఇల్లు. ఇంద్రభవనంలా ఉంది. కాంగేర్ వ్యాలీ నేషనల్ పార్కు. కంకర్ రాళ్లతో నిర్మించాడు అతను వాళ్ళ ఇంటిని కంకర్ రాళ్లతో నిర్మించాడు. దాని తర్వాత గురు ఘాసీదాస్ మనకి ఘాస్ అంటే ఏంటి, ఘాస్ అంటే గడ్డి కదా. గడ్డి ఎక్కడ మొలిచిందయ్యా అంటే ఇంటి ముందు గడ్డి ఎక్కువ ఉంది, కట్ చేయాలి. అవునా కదా, గురు ఘాసీదాస్ ఇంటి ముందు గడ్డి ఎక్కువ ఉంది, కట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రాజస్థాన్కి సంబంధించి ముకుందరా హిల్స్. రాజస్థాన్కి మనం రాజుతో లింక్ పెట్టుకుంటాము. రాజు ఏం చేస్తాడు, ముకుంద అని చెప్పి ఒక రాజు ఉండేవాడండి. ముకుంద అని చెప్పి ఒక రాజు ఉండేవాడు. ఓకే, అండ్ డిజర్ట్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి థార్ డిజర్ట్ ఉంది కదా మనకి, డిజర్ట్ నేషనల్ పార్క్. దీనికి చెప్పవసరంలో కూడా కాదు, మనకి రాజస్థాన్ లో మనకి థార్ డిజర్ట్ ఉంది. డిజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్ లో ఉంటుంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, నాట్ బస్ స్టాండ్ అండి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇక్కడే ఉంది మనకి. బర్డ్ ఫౌండ్ ఇది ఇక్కడే దొరుకుతుందండి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది మనకి ఇక్కడే దొరుకుతుంది. మనకి డిజర్ట్ ఏరియా కదా, బస్ స్టాండ్ ఆడ ఉంటుంది అనుకోకండి. బస్ స్టాండ్ ఉండదు, కానీ బస్టర్డ్ ఉంటుంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఉంటుంది. డిజర్ట్ లో బస్ స్టాండ్ లేకపోయినా బస్టర్డ్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత మనం ఫైటింగ్ చేసుకుంటున్నాం అనుకోండి, క్యో అంటాం కదా, క్యో అని చెప్పి కొట్టుకుంటూ ఉంటాం. క్యో అంటాం కదా. ఒక ఫైట్, వారు. రాజు అంటే యుద్ధం. రన్ అంటే ఏంటి, మనకి యుద్ధం, రణంలోకి వెళ్తా ఉంటాం కదా. రణథంబోర్ రాజు, యుద్ధం. కియో లడియో అంటే మనం హిందీలో చూసుకుంటే
లడియో ఉంది. లడియో అంటే కొట్టుకోవడం. లడియో అంటే మనకి లడి అంటాం. లడి అంటే కొట్టుకోవడం అని. ఓకే, గొడవ పడడానికి లడి అని చెప్పి కొట్టుకోవడం. హిందీ తెలిసిన వాడికి గుర్తుంటుంది. ఇది యూనివర్సల్ గా చేస్తున్నాను కాబట్టి అందరికీ గుర్తుండాలి కాబట్టి నేను 2 కీవర్డ్స్ చెప్తాను, హిందీలోను ఇంగ్లీష్లో తెలుగులో 3 కలిపి చెప్తాను. ఓకే, కియో అని చెప్పి వార్కి వెళ్తాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. రన్ తంబోర్, రన్ అంటే మనకి యుద్ధం అని చెప్పి. ఓకే, దాని తర్వాత సరిస్కా నేషనల్ పార్క్. రిస్క్ ఎందుకు అయ్యా? రిస్క్ ఎందుకు? వార్లో రిస్క్ ఎందుకు? రాజు అంటే మనం వాడుతూ గుర్తుపెట్టుకుంటాము, అన్ని వాడుతూ గుర్తుండిపోయింది అని చెప్పి అనుకుంటున్నాను. రివిజన్ ఇందులో నేను చేయనండి, కావాలంటే ఒకసారి బ్యాక్ చేసి చూడండి. అనవసరంగా వీడియో లెంత్ 1కి 4 సార్లు చెప్తూ వెళ్ళాం అనుకోండి, అనవసరంగా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మీకు చూసే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అందుకని కావాలంటే కొద్దిగా ముందుకి కొద్దిగా వెనక్కి చేసుకుంటూ వెళ్ళాలనుకోండి, మీకు తెలిసిపోతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి గుజరాత్ లో మనకి 3 ఉన్నాయండి మొత్తం. ఈ మూడు వచ్చేసి గుజరాత్ దేంతో గుర్తుపెట్టుకుంటాం అంటే బావితో గుర్తుపెట్టుకుంటాం. అంతే కదా, బావిలా ఉంటుంది కదా, ఇది ఒక బావిలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ నేషనల్ పార్క్ చూసుకుంటే మనకి మనకు వచ్చేసి గిర్ నేషనల్ పార్క్ గురించి చూసుకుంటాము. ఇక్కడ ఉందండి గిర్ నేషనల్ పార్క్ గురించి చూసుకుంటే, గిర్ గుజరాత్ మనకు బాగానే కనిపిస్తుంది, అర్థమైపోతుంది. గిర్ గుజరాత్, లేదంటే ఇంకో అయినా అనుకోవచ్చు మీరు. గిర్ అంటే ఏంటంటే, గిర్ అంటే హిందీలో పడిపోవటం అండి. బావిలో పడిపోతావు, జాగ్రత్త, బావిలో పడిపోకు. రెండోది ఏంటంటే, రెండోది వచ్చేసి వాన్స్దా నేషనల్ పార్క్. ఇక్కడ చూడండి, వాన్స్దా నేషనల్ పార్క్ ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, వంశం. నువ్వు ఈ బావిలో పడ్డావు అనుకో, నీ వంశం మొత్తం ఖతం. ఓకే, బావితో జాగ్రత్తగా ఉండు. వాన్స్ నేషనల్ పార్క్ గుజరాత్ బావి దగ్గర ఉంది. రైట్, గుజరాత్ అంటే బావి, వాన్స్ అనగులోనే వంశం గుర్తు రావాలి మీకు. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి వెల్వడార్ నేషనల్ పార్క్. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి, తమిళ పేర్లా ఉంటుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. వెల్వడార్ అనగులోనే మనం కేరళ కానీ తమిళనాడు కానీ పెట్టేస్తూ ఉంటాం జాగ్రత్తగా. బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అని కూడా అంటాము. మనం బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అని చెప్పి అంటాము. అయితే మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, మనం నేషనల్ పార్క్ లేదా గుజరాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, గుజరాత్ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు వదిలేయకండి పిల్లల్ని. ఓకే, వెళ్ళవార్ వదిలేయకండి. ఓకే, వదిలేసామంటే బావిలో పడిపోతారు. వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వు అంటూ ఉంటాం కదా, వెళ్ళనివ్వద్దు. గుజరాత్ వెళ్ళవార్ నేషనల్ పార్క్ దగ్గరికి వెళ్తే పడతావు, ఎందుకంటే అది గుజరాత్ దగ్గర ఉంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మహారాష్ట్రకి సంబంధించి మనం మహారాష్ట్ర అంటే ఏంటి మనకు తెలిసింది, మహారాష్ట్రం అంటే పెద్ద రాష్ట్రం. దీనికి సంబంధించి పెద్ద పేర్లే వస్తాయో దానికి మనం ట్యాగ్ చేసుకుంటూ ఉంటాము. చందోలి నేషనల్ పార్క్. చంద్రుడు పెద్దతను కదా, మహాన్. చంద్రుడు అంటే మహాన్ కదా. దాని తర్వాత గూగమాల్ నేషనల్ పార్క్ ఎలా గుర్తు పెట్టుకుంటామంటే, మాల్ షాపింగ్ మాల్కి వెళ్తూ ఉంటారు కదా మీరు, పెద్దగా ఉంటాయి షాపింగ్ మాల్స్. ఓకే, బాగా పెద్దగా ఉంటాయి షాపింగ్ మాల్స్ అన్ని. దాని తర్వాత నవేగాన్ నేషనల్ పార్క్. మనం ఒకసారి మహారాష్ట్రలో ఎవరికైనా తెలిస్తే, మహారాష్ట్రలో మీరు చూసుకుంటే మనకి నందగాం, గోడేగాం అని చెప్పి, గాం అంటే ఏం లేదు, విలేజ్. ఏవైతే విలేజెస్ ఉన్నాయో వాళ్ళు మనం గాం అంటాము, వీళ్ళు GEON గాన్ అంటారు. ఓకే, నా మహారాష్ట్రకి సంబంధించి గాన్ అంటారు. చాలా సార్లు వింటూనే ఉంటారు, మీరు జియోగ్రఫీ చదివేటప్పుడు ఆటోమేటిక్ గా నోట్ అయిపోతుంది, నవేగాన్ ఎక్కడ అంటే నేషనల్ పార్క్ సంబంధించి మహారాష్ట్ర అని. ఓకే, దాని తర్వాత వచ్చేసారండి మన సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో. సంజయ్ గాంధీ పెద్దతను కదా, బిగ్ పొలిటీషియన్ కదా సంజయ్ గాంధీ. ఓకే, ఆయన పెద్ద పొలిటీషియన్ కదా, సో మహా పొలిటీషియన్ ఇతను. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి తడోబా నేషనల్ పార్క్. తడోబా ఎలా కనిపిస్తుంది మనకి? ఎడోబ్ లాగా, ADOBE ఎడోబ్ ప్రీమియర్ ప్రో, మనం చూస్తూ ఉంటాము. ఎడోబ్ PDF రీడర్ చూస్తూ ఉంటారు మీరు ఫోన్ లో. దాని తర్వాత ఎడోబ్ ఫోటోషాప్, ఇవన్నీ పెద్ద సాఫ్ట్వేర్స్ అండి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రంలోనే పెద్ద సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. తడోబా నేషనల్ పార్క్. ఆంధ్రప్రదేశ్కి మీకు కీవర్డ్ చెప్పకూడదు కానీ చెబుతున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి, దీని గురించి డీటెయిల్ గా చదవాలి. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. దాని తర్వాత రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, దాని తర్వాత పాపికొండ నేషనల్ పార్క్. చిన్న స్టోరీ,
రాజీవ్ గాంధీ పాపాల ప్రాయశ్చిత్తం కోసం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిందంట. రాజీవ్ గాంధీ పాపాల ప్రాయశ్చిత్తం కోసం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళింది అన్నట్టు సింపుల్ స్టోరీతో గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లెయిన్ చేయాలా? రాజీవ్ గాంధీ పాపాలు ప్రాయశ్చిత్తం కోసం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళింది. నెక్స్ట్ కర్ణాటక. కర్ణాటకకు మనం ఏం కీవర్డ్ వాడతాము అంటే నాటకం. నాటకాలు చేయొద్దు అంటాం కదా, నాటకం చాలా మంచిదండి. ఎవరు ఆడోళ్ళు వాళ్ళకి మంచి మేకప్ వేసి మంచిగా వాళ్ళ కళ్ళకి ఇవన్నీ నాటకాలు వేయడానికి బాగా కరెక్ట్ గా యాప్ట్ అవుతారు. ఓకే, నేను రాంగ్ మోటోతో చెప్పట్లేదు. నిజంగా నాటకాలు చేయాలి అంటే మగవాళ్ళు కూడా లేడీస్ లాగా కొన్నిసార్లు నాటకంలో రెడీ అవుతూ ఉంటారు. బాగా మేకప్ వేసి పెద్ద పెద్ద ఇవన్నీ కళ్ళు వాళ్ళకి అవి ఆ కళలు అవి చేయడానికి లేడీస్ కి బాగా యాప్ట్ గా ఉంటుంది. ఓకే, షీకి బాగుంటుంది. అన్షి నేషనల్ పార్క్ నాటకాలు. షీ ఈజ్ గుడ్ అట్ మన డ్రామాస్ అని అనుకోవచ్చు. దాని తర్వాత బందీపూర్ నేషనల్ పార్క్ అంటే నాటకం అవ్వగానే బూందీ పంచుతారు, రైట్? బూందీ పంచుతారు. బందీపూర్ బూందీ ఎప్పుడు చదివాం మనం అనేది గుర్తు రావాలి. నాటకం అయిన తర్వాత బూందీ పంచుతారు కదా అన్నట్టు గుర్తు చేసుకోవాలి మీరు, రైట్. ఆప్షన్స్ లో చూడగానే మీకు బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అని చెప్పి అడిగినప్పుడు కర్ణాటక, దాని తర్వాత మీకు మహారాష్ట్ర, లేదంటే అస్సాము, లేదంటే ఆంధ్రప్రదేశ్ ఇస్తాడు. మనకు బందీపూర్ గుర్తు రాగానే బూందీలా ఉంది. బూందీ ఎక్కడ? కర్ణాటక. నాటకాలు చేసిన తర్వాత బూందీ కదా అని చెప్పి సింపుల్ గా స్ట్రైక్ అయిపోతుంది. దాని తర్వాత బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే మనకి కర్ణాటకలో ఉంది. బ్యానర్ ఘట్ట నాటకం సంబంధించి బ్యానర్ ఒకటి వేయించుకోవాలి. ముందు నాటకం స్టార్ట్ చేస్తే ఒక బ్యానర్ వేయించుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కుద్రేముఖ్ నేషనల్ పార్క్. బ్యానర్ వేయించామా, అయిపోయింది. ఇప్పుడు మొహం చూసుకోవాలి. ముఖ్ MUKH ముఖ్. మనం మామూలుగా చూసుకుంటే వీడు మొహం చూసావా, మొహం నాటకాలు వేసుకునే వాళ్ళ ఉన్నాడు అన్నట్టు అంటాం కదా. తప్పు, అలా అనకూడదు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవడానికి అంటున్నాను. ముఖ్ అంటే ఏంటి? ముఖ్ అంటే ఇందులో ఏమంటాం? ఫేసే కదా. ఫేస్. ముఖం. ఓకే, ముఖ్ ఇలా గుర్తుపెట్టుకోండి. నాటకాలు వేసేవాళ్ళ ఉన్నాడు అన్నట్టు, ఎవరిని ఉద్దేశించి కావు, గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ నాగర్హోల్ నేషనల్ పార్క్. ఇక్కడ రాజీవ్ గాంధీ వచ్చారండి. గాంధీలు 3 సార్లు వస్తారండి. సంజయ్ గాంధీ అయిపోయారు ఇందాక, ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు వచ్చారు. నెక్స్ట్ ఇంకో గాంధీ గారు వచ్చినప్పుడు మాట్లాడతాను. ఓకే, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ లేదా నాగర్హోల్ నేషనల్ పార్క్ అంటారు. నాగర్హోల్ నాటకాలు ఎక్కువ వేస్తే మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే, బాగా నేను నాటకాలు ఆడుతున్నాను ఏదో రోజు నీ గొంతులో నువ్వే పడతావు. నాటకాలు తగ్గించాలి, నిజాయితీగా నిజంగా ఉండాలి. ఓకే, నిజ జీవితం గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, నీ హోల్లో నువ్వే పడతావు ఏదో రోజు వెళ్ళి, రైట్? నెక్స్ట్ వచ్చేసి మనకి కేరళ గురించి చూసుకుందాము. కేరళ ఎంతమందికి చిన్నప్పుడు టీచర్ల గురించి గుర్తుందండి? మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా స్కూల్లో కేరళ టీచర్లచే విద్యా బోధన జరుగుతుంది అని చెప్పి ఎంతమంది స్కూళ్ళల్లో అనౌన్స్మెంట్లు జరిగేవి? కేరళ టీచర్లు ఇంగ్లీష్ బాగా చదువుతారని చెప్పి వాళ్ళు మనకేందంటే మనకన్నా ఒక 5-10 ఏళ్ళు వేరే స్టేట్స్ కన్నా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందుంటారు వాళ్ళు. దేంట్లో చూసుకున్న కేరళలో మనకి వేరే ఏవైనా సరే కేరళని చూసి ఇండియా లెవెల్లో ఏ పథకాలు వచ్చినా ఏది వచ్చినా మంచి లెవెల్లో ఏది రావాలన్నా ఎడ్యుకేషన్ పరంగా కానీ, దాని తర్వాత మెటర్నిటీ రేట్ కానీ, ఇవన్నీ కేరళలోనే ఫస్ట్ ఉంటాయి. ఓకే, కేరళలో మెటర్నిటీ రేట్ తక్కువ ఉంటుంది. చైల్డ్ మోర్టాలిటీ రేట్ తక్కువ ఉంటుంది. ఓకే, అలా మనకి కేరళలో ఎడ్యుకేషన్ కూడా సందుల్లో లైబ్రరీలు, రోడ్డు మీద చిన్న చిన్న లెటర్ బాక్సులు పెట్టేసి అక్కడ లైబ్రరీలు పెట్టడం, అందులో పుస్తకాలు పెట్టడం, కావాల్సిన వాళ్ళు పుస్తకాలు తీసుకుని చదువుకోవడం రోడ్డు మీదే, ఇలాంటివి కూడా కేరళలోనే మనం చూస్తూ ఉంటాము. ఓకే, అయితే కేరళ చిన్నప్పుడు చూస్తాం ఇంగ్లీష్ టీచర్లు. సో కేరళకి సంబంధించి మనం స్కూల్ని కీవర్డ్ గా వాడుకుంటాం. స్కూలు, టీచర్లు ఇలా వాడుకుంటాము. ఇంకోటి ఏంటంటే కేరళ అంటే షోలా అని గుర్తుపెట్టుకోండి. కేరళ. షోలా అనే పదం ఎక్కువ రిపీట్ అవుతుంది. షోలా అని వస్తే కేరళ అని. లా కేరళ, షోలా కేరళ. ఎలా ఉంది ఇక్కడ చూడండి. అన్నముడి షోలా ఒకటి. రెండోది మతికెటన్ షోలా. ఓకే, దాని తర్వాత పంబడం షోలా. ఈ 3 ఇక్కడే అయిపోతుంది. షోలా సింపుల్. దాని తర్వాత ఎరావికులం నేషనల్ పార్క్. కులాలు ఏవైనా సరే ఇంగ్లీషు లేదంటే స్కూల్లో అందరూ ఒకేలా ట్రీట్ చేస్తారు. కులం అడ్డుపడకూడదు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి లేదా స్కూల్కి పోవడానికి. పెరియార్ నేషనల్ పార్క్. పెరియార్ రివర్ ఉందండి. జియోగ్రఫీలో మీరు చదువుతూ ఉంటే పెరియార్ రివర్ మీరు ఖచ్చితంగా చదువుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. సో లేదు మాకు గుర్తుండదు సార్ అంటే ప్యార్ అంటే ఏంటి? లవే కదా. ప్యార్ లవ్.
స్కూల్లో ఫస్ట్ లవ్ స్టార్ట్ అవుతుంది కదా అందరిది, స్టార్ట్ అవ్వాలని కాదు, స్టార్ట్ అయ్యే వాళ్ళ గురించి చెబుతున్నాను. ఓకే, పెరియార్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వచ్చేసి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. సైలెంట్ గుండు అని చెప్పి టీచర్ కొడుతుంది సైలెంట్ గా ఉండకపోతే. రైట్. తమిళనాడుకు సంబంధించి మనం తమిళనాడులో చూసుకుంటే అక్కడ మనం తమిళనాడులో ఒకసారి చూసుకుంటే గూండి నేషనల్ పార్క్ అని చెప్పి ఒకటి ఉందండి. గూండి నేషనల్ పార్క్. మన తమిళనాడులో ఎవరైనా తప్పు చేస్తే గూండాలను పెట్టి కొట్టిస్తారు. తమిళనాడులో కొద్దిగా హార్డ్ గా ఉంటారు కదా తమిళనాడు పీపుల్, గూండాలను పెట్టి కొట్టిస్తారు. రౌడీస్ ని గుండాస్ ని పెట్టి కొట్టిస్తారు తమిళనాడులో. మనం కూడా ఇంగ్లీష్ మూవీస్, మనం తెలుగు మూవీస్ లో కొన్నిసార్లు తమిళనాడు నుంచి జనాలు పిలిపించాను, తమిళనాడు నుంచి బస్సులు వేసుకొని వచ్చారు అంటే అంటూ ఉంటాం కదా. ఇలా తమిళనాడు విలనిజం కి బాగా ఫేమస్ గా ఉంటుంది అన్నట్టు మనం అనుకుంటాం, ఎవరిని ఉద్దేశించి కాదు, గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మెన్నార్ మెరీన్ నేషనల్ పార్క్ ఉందండి ఇక్కడ. గల్ఫ్ ఆఫ్ మెన్నార్, గల్ఫ్ అనగానే అది మెరీన్ అని మనకు గుర్తొచ్చేస్తుంది. దాని తర్వాత మన్నా, అన్న తమ్ముడు, అన్నమలై కొంచెం చూడండి, మధుమలై, అన్నమలై, దాని తర్వాత ముకుర్తి. ఈ పేర్లన్నీ తమిళ పేర్లు, మనం చూడంలోనే మనకి అర్థమైపోతుంది. అన్నమలై, మధుమలై, ఈ పేర్లన్నీ అలానే ఉంటాయి. ఇదిగోండి వచ్చేసింది ఇందిరాగాంధీ గారు ఎక్కడున్నారు అంటే మనకి తమిళనాడులో ఉన్నారు. ఓకే, మనం తమిళనాడులో అన్నమలై అని చెప్పి కూడా అంటాం నేషనల్ పార్క్. వీటన్నిటికీ వేరే వేరే పేర్లు కూడా ఉంటాయి, జస్ట్ అవే ఉండవు. వేరే వేరే పేర్లు ఎందుకు వస్తాయంటే గవర్నమెంట్ మారింది అంటే పేర్లు మార్చేస్తూ ఉంటారు. ఓకే, అస్సాం అంటే ఏంటి? టీ. చాలా బాగుంటుంది కీవర్డ్స్ వీటికి. దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్. దిబ్రూ సైఖోవా బ్రూ అస్సాం బ్రూ అస్సాం కాఫీ టీ. అస్సాం టీనే కదా, టీ పలుకులు. ఓకే, దాని తర్వాత కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందయ్యా అంటే మనకి అస్సాంలో ఉంది. రంగు రుచి చిక్కదనం ఎక్కడ ఉంటుంది? రంగు రుచి చిక్కదనం ఎక్కడ ఉంటుంది? అస్సాంలో ఉంటుంది. రైట్. దాని తర్వాత మానస్ నేషనల్ పార్క్, మానస్ వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా ఉందండి. మానస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందయ్యా? మానస్ నేషనల్ పార్క్ అంటే మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒక కప్పు టీ తాగయ్యా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు. నెక్స్ట్ వచ్చేసి నామేరీ నేషనల్ పార్క్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, నీ పేరేంటి అని అడిగాం అనుకోండి, నీ నామ్ అంటే నేమ్, ఎన్ఏఎంఈ ఉంది కదా, ఎన్ఏఎంఈ నేమ్. ఈ నేమ్ అనేది మనకు 2 చోట్ల వస్తుందండి మొత్తం మన నేషనల్ పార్క్స్ మొత్తం మీద. నేమ్ అనే పదం 2 సార్లు నేషనల్ పార్క్స్ కి, రెండింటికి స్టార్టింగ్ లో నామ్ అని ఉంటుంది. అయితే ఈ మొదటి దానికి ఏంటంటే ఫస్ట్ పేరు ఏంది అంటే, నీ పేరు ఏంది అంటే, నా పేరు 3 రోజెస్ అండి అంటాం. 3 రోజెస్ నా పేరు. ఇంకోసారి నామం అడిగా అనుకోండి, సరిగ్గా చెప్పు 3 రోజెస్ ఏందయ్యా అంటే, కాదు నా పేరు అరుణ్ అంటాం నేను. ఓకే, అరుణ్. ఫస్ట్ నామం వచ్చింది మనకి అస్సాంలో ఉంటుంది, రెండోది వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. ఓకే, అరుణాచల్ ప్రదేశ్. రైట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఓరాంగ్ నేషనల్ పార్క్. ఓరాంగ్ అనండి, ఆరెంజ్ అనండి, మీ ఇష్టం వచ్చింది దాన్ని. ఆరెంజ్, మన టీ చూసుకుంటే ఏ రంగులో ఉంటుంది? ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, అవునా కదా? ఎస్. దాని తర్వాత దిహాంగ్ నేషనల్ పార్క్. దిబాంగ్, మనకి దిబ్రూ సైఖోవా, ఇవన్నీ ఆ ఏరియాస్ లో వచ్చేటప్పుడు పేర్లు అండి. మన గంగా నది ఫ్లో అయ్యేటప్పుడు ఈ పేర్లన్నీ తగులుతూ ఉంటాయి మనకి, ఇవన్నీ ట్రిబ్యూటరీస్. ఓకే, దిహాంగ్ పట్కాయి నేషనల్ పార్క్. మనకి పట్కర తెలుసు కదా, పట్కారా టీ పెట్టేటప్పుడు, వేడి చేసేటప్పుడు ఆ బౌల్ ని పట్టుకోవడానికి పట్కారా వాడతామా లేదా? పట్కారా వాడి బౌల్ ని తీస్తాము. ఓకే, పట్కారా ఎక్కడ వాడతాము? మనం టీ బౌల్ ని తీసుకోవడానికి. టీ అంటే అస్తాము. ఓకే, రైట్. దాని తర్వాత వచ్చేసి రైమోనా నేషనల్ పార్క్. ఓకే, రైమోనా అనేది కూడా మీకు రంగుతో, రుచితో, చిక్కదనంతో లింక్ చేసుకోవచ్చు. లేదు అంటే మోనా, మీరు ఒకసారి ఈ మూవీ చూసారు అనుకోండి, మోనా అని చెప్పి పాడు ఉంటుంది, అది ఎక్కడ షూట్ అయింది అంటే అస్సాంలోనే షూట్ అయింది. రైట్, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అస్సాం అయిపోయింది కదా, సిక్కిం చూద్దాము. సిక్కింలో ఒకటి ఉందండి, కాంచన్జంగా నేషనల్ పార్క్. కాంచన్జంగాని మనం K2 అంటాము. ఓకే, హైయెస్ట్ పీక్ అండి ఇది, కాంచన్జంగాని K2 అంటాము. రైట్, సిక్కింలో కూడా 2 K'లు ఉంటాయి, K2 అని చెప్పి. అలా గుర్తుండలేదు అనుకోండి. దొంగలు పడితే కాజీజొంగాలో దొంగలు పడితే ఏమవుతుంది? దొంగలు పడితే పాపం బాగా హర్ట్ అయిపోయి, బాగా బాధపడుతూ అతను సిక్ అయిపోయాడు. సిక్కింలో సిక్ అయిపోయాడు అతను. దొంగలు పడితే సిక్ అయిపోయాడు. అబ్బా, డబ్బులు పోయినాయి, మొత్తం అయిపోయినాయి అని చెప్పి. రైట్.
నెక్స్ట్ వచ్చేసి మనకి మణిపూర్ వచ్చేసి మనకి మణిపూర్లో కేయిబుల్ లామ్జావ్ నేషనల్ పార్క్ ఉంది. ఇందాక చెప్పాను కదా లోక్టక్ లేక్ అని చెప్పి. కేయిబుల్ లామ్జావ్ లోక్టక్ లేక్ ఇది కేయిబుల్ లామ్జావ్. ఇది ఫ్లోటింగ్ అండి, ఇది ఫ్లోటింగ్. ఎందుకు ఫ్లోటింగ్ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే అది వాటర్ లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీని కేబుల్ ఒకటి వాడాలి, కేబుల్ ఒకటి పెట్టాలి, కేబుల్ ఒకటి పెట్టాలి. ఓకే, కేబుల్ ఒకటి కడితేనే, లేదంటే అది వాటర్ లో ఫ్లోట్ అవుతూ ఆడబడితే ఆడికి వెళ్ళిపోయింది ఆ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. అందుకని దీనికి ఏం చేయాలి అంటే మనం కేబుల్ ఒకటి గట్టిగా కట్టాలి. అప్పుడే మనకి మనీ బాగా వస్తుంది. జనాలు భయపడకుండా ఉండాలి కదా, కేబుల్ ఒకటి కడితే బాగుంటుంది. మనకి లాస్ట్ ఎక్కువ నేషనల్ పార్క్ ఉన్న ఏరియా, ఇంకా మిగతావి చిన్న చిన్న ఒక్కొక్కటి 2 ఉంటాయి. అండమాన్ నికోబార్ గురించి చూస్తున్నాము. అండమాన్ నికోబార్ లో నేషనల్ పార్క్స్ మొత్తం ఇంగ్లీష్ పేర్లు ఉంటాయండి. ఏం పేర్లు ఉంటాయంటే క్యాంబెల్, గలాటియా, సాడిల్ పీక్, బటన్స్ ఏంటి, ఏమేమి బటన్స్ ఉంటాయంటే మిడిల్ బటను, దాని తర్వాత నార్త్ బటను, దాని తర్వాత సౌత్ బటను. ఈ బటన్స్ అన్ని మనకి అండమాన్ అండ్ నికోబార్ లో ఉంటాయి. అతి చిన్నది బటన్ ఇదే, అండమాన్ నికోబార్ లో ఉండే అతి చిన్న బటన్, రైట్. దాని తర్వాత క్యాంబెల్, గ్రాహంబెల్ లాగా ఇంగ్లీష్ పదాలు ఉంటాయి. దాని తర్వాత గలాటియా, ఇవన్నీ. ఒక్క మహాత్మా గాంధీ, దాని తర్వాత రాణి ఝాన్సీ, వీళ్ళిద్దరి పేర్లు మాత్రం ఇందులో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అండమాన్ నికోబార్కి సంబంధించి మనకు మహాత్మా గాంధీ గారు, రాణి ఝాన్సీ గారు ఇక్కడ ఉన్నారు, రైట్. ఇంకా ఫైనల్ స్లైడ్కి వచ్చేసి మనకి ఫైనల్లో ఈ ఊర్లలో ఒక్కొక్కటి 2 ఉన్నాయి. జస్ట్ అంత ఇంపార్టెన్స్ కాకపోతే ఒకసారి లాస్ట్ ఫైనల్ గా మనం చూసుకుంటే మనకు సంబంధించిన నేషనల్ పార్క్స్ అన్ని అయిపోతాయి. ఫస్ట్ వచ్చేసి నామ్దఫా ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, నేషనల్ పార్క్ సంబంధించి నామ్దఫా చెప్పాను కదా, నేమ్ అని చెప్పాను కదా. ఫస్ట్ నేమ్ వచ్చేసి 3 రోజెస్ కి చెప్పాలి. సెకండ్ రోజు వచ్చేసి నా పేరు అరుణ్ అని చెప్పాలి. 3 రోజెస్ అరుణ్. ఓకే, 3 రోజెస్ అస్సాం, రైట్. అస్సాం, అరుణ్, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్యాంగ్ కీ నేషనల్ పార్క్, సైలెంట్ ట్యాంగ్ కీ, లేదా ఇన్ ట్యాంకీ నాగాలాండ్. మన ట్యాంకీలో పాము ఉందంట, నాగం ఉందంట, ట్యాంకీలో ఏముందయ్యా అంటే నాగు పాము ఉందంట. దాని తర్వాత మిజోరాంకి కీవర్డ్ ఏం వాడతాము అంటే మనం మిజోరాంకి వచ్చేసి మనకి మజాగా ఉంది, బాగుంది, మిజోరాం మజాగా ఉంది, బాగుందని కదా. మనకి ఏదైనా తినటం కానీ వినటం కానీ ఏదైనా బాగుందంటే మస్తుగా ఉంది, మజాగా ఉంది, మజా వచ్చింది అంటాం కదా, అలా. ఓకే, ముర్లెన్, దాని తర్వాత పాంగ్పాయ్ నేషనల్ పార్క్. ఈ 2 ఎక్కడ ఉన్నాయి అంటే మనకి మిజోరాంలో ఉంది. ఓకే, మనకి నెక్స్ట్ మన కంట్రీ దాటిపోతుంది కదా, వేరే కంట్రీ ఆ స్లాంగ్, ఆ పేర్లు అవన్నీ అక్కడక్కడ కలుస్తూ ఉంటాయి. అందుకని ఈ పేర్లు కొద్దిగా విచిత్రంగా ఉంటాయి. పాంగ్పాయ్ మనం చూసుకుంటే పాంగ్పాయ్ అని పదం వింటూ ఉంటే పోయ్ అన్నట్టు ఉంది కదా, పోయ్. ఓకే, పాట పాడలేను నేను, పోయ్ అన్నట్టుంది ఆ సౌండ్ కానీ, మురళి సౌండ్ కానీ, మురళి సౌండ్. ఓకే, మురళి సౌండ్ అను మనకి పోయ్ సౌండ్ బాగుంది, చెవులకి వినసొంపుగా ఉంది ఆ సౌండ్ సంబంధించి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాళేశ్వర్ నేషనల్ పార్క్, దాని తర్వాత సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ హర్యానాలో ఉంది. హర్యానా అంటే కీవర్డ్ ఏంటంటే మనకి హరి దేవుడికి సంబంధించి మన కీవర్డ్ కింద వాడుకుంటాం దీన్ని. కాళేశ్వరుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే హరిగా, దేవుడుగా అవతరించి ఉన్నాడు కాళేశ్వర్ దేవుడు. నెక్స్ట్ సుల్తాన్పూర్కి సంబంధించి దేవుడు అందరికన్నా పెద్ద సుల్తాన్ అండి. ఏం చేయాలన్నా మీరు సుల్తాన్, నేనే గొప్ప అనుకుంటూ ఉంటారు. మీకన్నా పెద్ద సుల్తాన్ దేవుడే, రైట్. దట్స్ ఇట్. కీప్ ఎక్వైరింగ్ నాలెడ్జ్, కీప్ గ్రోయింగ్. దీనికి సంబంధించి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా దీనికి సంబంధించి ఏమైనా కావాలి అనుకుంటే నేను ఈ పీపీటీలో స్లైడ్లో ఇచ్చాను. వాటికి సంబంధించి ఎక్కడైనా ఇప్పుడు కాజిరంగా నేషనల్ పార్క్ ఉంది, 1 హార్న్ రైనోసర్స్, వైల్డ్ లైఫ్ ఇవన్నీ అక్కడ దొరుకుతాయి. దాని తర్వాత మానస్ నేషనల్ పార్క్ లో ఏం దొరుకుతాయి. సో ఇవన్నీ నేను మీకు క్లియర్ గా ఇచ్చేసాను. ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి చదువుకోవచ్చు. పీపీటీ నేను ఈ వీడియో కింద సెక్షన్ అటాచ్ చేసి పెడతాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి కోర్సుకి సంబంధించి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ప్రత్యేకంగా ఒక కోర్స్ ఒకటి రన్ అవుతా ఉంది. మీకు కంప్లీట్ సిలబస్, కంప్లీట్ గా అంటే ఏదో పైపైన చెప్పడం కాదు, 1-2 టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ కాదు, కంప్లీట్ గా బ్లూ ప్రింట్ లో ఏవైతే ఉన్నావో మొత్తం సిలబస్ జిఎస్జికేలో విత్ అద్భుతమైన కోడింగ్ మనం రన్ చేసుకుంటూ ఉంటాము. మీరు ఒక్కసారి చదివితే 10 సార్లు 20 సార్లు చదవడం కాదు, ఒక్కసారి చదివారనుకోండి కంప్లీట్ గా లైఫ్ లాంగ్ మర్చిపోలేరు. రివిజన్లు చేస్తూ కూర్చోడం కాదు, మీరు ఒక్కసారి ఈ కోర్స్ విన్నారనుకోండి
మీరు ఎగ్జామ్ టైంలో ఒక్కసారి తిరిగేస్తే చాలు, మీకు క్వశ్చన్స్ పెట్టేటప్పుడు ఎంజాయ్ చేస్తూ పెడతారు. ఆ రకంగా ఉంటుంది మన కంటెంట్. ఓకే, మొత్తం సిలబస్ కంప్లీట్ అవుతుంది. అండ్ మీకు ఇందులో టెస్ట్ సిరీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇవాళ ఎవరైతే ఈ కోర్స్ తీసుకోబోతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక చిన్న డిస్కౌంట్ కూపన్ ఇస్తున్నాను. ఆ డిస్కౌంట్ కూపన్ వచ్చేసి ఎన్టీపీసీ ఎస్కేవై ఎన్టీపీసీ అని చెప్పి మీరు టైప్ చేశారా, మీకు ఇన్స్టెంట్ గా 300 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఈ కోర్సు మీకు ఇన్స్టెంట్ గా 1300 రూపీస్ కి అవైలబుల్ ఉంటుంది. 1300 రూపీస్ కి మొత్తం జీకే విత్ కోడింగ్ నేను ఇవ్వబోతున్నాను. ఓకే, ఆఫర్ ని యూజ్ చేసుకోండి. యాప్ ని ఇప్పుడే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అండ్ దీనికి ఎన్రోల్ అయిపోండి. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయటం అంటే ఇప్పుడున్న దాంట్లో చాలా కష్టం, చాలా టైం కన్జ్యూమింగ్. కోడింగ్ తో నేర్చుకోండి, ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బై బాయ్. సింపుల్ గా బయటపడలేవు, రైట్? దిస్